ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. ఎమ్మెల్సీ కవిత గారిపై సస్పెన్షన్ వేటు పడింది, మనందరికి తెలుసు. అదే విషయం మీద మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు ఒకసారి లైవ్ కాల్ అందుబాటులో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే. సార్, ఇప్పుడు ఆమెని సస్పెండ్ చేశారు నిన్న పార్టీ నుంచి. ఈ రోజు అందుతున్న సమాచారం ఏంటంటే ఆమె ఎమ్మెల్సీ పదవికి కూడా రిజైన్ చేయబోతున్నారు, పార్టీకి కూడా రిజైన్ చేస్తారని అంటున్నారు. నిజమేనా సార్? ఏ పరిస్థితుల్లో కన్న బిడ్డని కూడా చూడకుండా ఆయన ఇట్లా సస్పెండ్ చేశారని కొంతమంది అంటుంటే, ఆమె పార్టీకి తీరని ద్రోహం చేశారు, పార్టీని మొత్తం బలోపేతం చేయాల్సింది పోయి బలహీనపరుస్తూ పోతున్నారు గత కొన్ని రోజులుగా, అందుకనే ఇలా చేయాల్సి వచ్చిందని కొంతమంది మాట్లాడుతున్నారు. మీరేమంటారు సార్? పరిణామాలన్నింటినీ పార్టీ అధినేతంగా చాలా సున్నితంగా సునిశ్చితంగా ఆయన పరిశీలిస్తూనే వస్తున్నారు కేసీఆర్ గారు. తండ్రి స్థానము, అదేవిధంగా పార్టీ అధినేత స్థానం. ఆయన తండ్రి కవిత గారికి జన్మతా తండ్రి, రక్త సంబంధంతో తండ్రి. కానీ కేసీఆర్ ను ఇష్టపడేటువంటి తెలంగాణ సమాజానికి కేసీఆర్ తండ్రి, నిజం చెప్పాలంటే. ఎందుకంటే అసంఖ్యాకమైనటువంటి రక్త సంబంధం లేకపోయినా ప్రాంతీయ అభిమానంతో ఆయన పట్ల, నాయకుడిగా ఆయన పట్ల ఉండేటువంటి అభిమానంతో ఉండేటువంటి వాళ్ళు లక్షల సంఖ్యలో తెలంగాణలో ఉన్నారు. ఈవెన్ పార్టీలకు అతీతంగా కూడా చాలా మంది ఆయన గౌరవించి అభిమానించేటువంటి వాళ్ళు ఉన్నారు, కొత్త తరంలో కూడా, చిన్న వయసు వాళ్ళు కూడా. కాబట్టి ఆయన ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు కవిత గారి విషయమే కాదు, ఎవరి పట్ల ఎప్పుడు నిర్ణయం తీసుకున్నా కూడా ఆచితూచే తీసుకుంటారు తప్ప ఎప్పుడు తొందరపడరు. ఒకటి. రెండు, గతంలో పలుమార్లు ఆయనే చెప్పినారు, పార్టీ క్రమశిక్షణకు సంబంధించినటువంటి అంశంలో ఎవరైనా ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు, అందరికీ ఒకటే వర్తిస్తుంది అనేటువంటి మాట కరాఖండిగా ఆయనే చెప్పినారు. అటువంటి సందర్భాలనైనా సరే ఆయన నర్మగర్భంగా చెప్పినటువంటి ఆ విషయాన్నైనా సరే ఎవరైనా మనసులో పెట్టుకోవాల్సింది. కానీ ఆ సున్నితమైనటువంటి రేఖను దాటి, మేము రక్త సంబంధికులం కాబట్టి మాకేమైనా ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఉంటాయేమో అని ఎవరైనా భ్రమపడితే తప్పని వాళ్ళ రుజువైంది. క్రమశిక్షణ ఎవరికైనా ఒకటే అనేటువంటి. తర్వాత ఆవిడ చర్యలకు సంబంధించినటువంటి దాని మీద నేను ఇప్పటికిప్పుడు సమీక్షించను. అన్ని విషయాల మీద ఆలోచన చేసే ముఖ్యమంత్రి గారు, భాగ్య ముఖ్యమంత్రి గారు, పార్టీ అధినేత కేసీఆర్ గారు ఆ నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయాన్ని పార్టీ ప్రకటించింది. సరే, ఎమ్మెల్సీ పదవిని ఆమె అట్టిపెట్టుకుంటారా, రాజీనామా చేస్తారా, అది ఆమె విజ్ఞత. మేము మా పార్టీ వైపు నుంచి ఈ క్షణం దాకా అయితే ఎవరు, మా నాయకులు కానీ పార్టీ కానీ ఎక్కడ కూడా అధికారికంగా డిమాండ్ ఏం చేయలేదు. సస్పెండ్ చేసినాం కాబట్టి మీరు ఆ పదవిని వదలండి అని ఎవరు మా వాళ్ళు ఇప్పటిదాకా డిమాండ్ చేసింది కూడా లేదు. కొనసాగుతారా లేదని ఆమె నిర్ణయించుకోవాలి. అంటే సార్, ఇప్పుడు కాళేశ్వరం మీద ఆవిడ నోరు జారడం వల్లే ఇదంతా జరిగిందంటారా, లేకపోతే గత కొద్ది రోజులుగా అసలు పార్టీకి దూరంగా వస్తూ ఉండటం వల్ల చివరికి లాస్ట్ కి ఇలాంటి పరిణామం చోటు చేస్తుంది అనుకోవచ్చా? కాళేశ్వరం మీద మాట్లాడడం అనేటువంటిది చివరి అంకం మాత్రమే, అంతకంటే ముందు జరుగుతూ వచ్చినటువంటి పరిణామాలు. సస్పెన్షన్ లేఖలో కూడా మీరు గమనిస్తే కొంతకాలంగా పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు, పార్టీ క్రమశిక్షణకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న కారణంగా అనేటువంటి పదం చాలా స్పష్టంగా కనిపిస్తుంది మీకు ఆ వాక్యాలు. అందువల్ల కాళేశ్వరం మీద మాట్లాడినటువంటి మాట మాత్రమే ప్రామాణికంగా తీసుకొని చర్యలకు ఉపక్రమించలేదు పార్టీ. అది ఒకనొక అంశం, అది కూడా అయి ఉంటుంది అంతే. దాని మీద ఆమె మాట్లాడినటువంటి మాట కూడా ఆమె అవగాహనకు సంబంధించిన మేరకే మాట్లాడింది తప్పిస్తే అది ప్రామాణికం కాదు. బీఆర్ఎస్ పార్టీకి ప్రామాణికం కాదు, తెలంగాణ ప్రజలకు అది ప్రామాణికం కాదు. ఆ మాట అది ఆమె లిమిటెడ్ పర్సెప్షన్, లిమిటెడ్ అండర్స్టాండింగ్ తో మాట్లాడినటువంటి మాట మాత్రమే. గవర్నెన్స్ లో ఆమె భాగస్వామి కాదు, కేబినెట్ లో భాగస్వామి కాదు, జరిగిన చర్చలలో భాగస్వామి కాదు, తీసుకున్న నిర్ణయాలలో భాగస్వామి కాదు, అమలు జరిగినటువంటి కార్యక్షేత్రంలో ఆమె భాగస్వామి కాదు. అటువంటిప్పుడు ఆమె పేర్ స్టేట్మెంట్ అట్లా ఇవ్వడం అనేటువంటిది ఆమె లిమిటెడ్ అండర్స్టాండింగ్ తో ఇచ్చినటువంటిదిగా మేము భావిస్తున్నాం. ఆవిడ కొత్త పార్టీ పెడితే మరి అది ఏ మేరకు బీఆర్ఎస్ కు నష్టం కలిగించే అవకాశం ఉందనుకుంటున్నారు? మరి ఎన్ని పార్టీలు వచ్చినా, ఎన్ని సంస్థలు వచ్చినా కేసీఆర్ కేంద్ర బిందువుగా ఉండేటువంటి, తెలంగాణ అభిలాషలకు ప్రతిరూపంగా ఉండేటువంటి పార్టీ ఒకటిగానే ప్రజలు చూస్తారు, ఏకైక పార్టీగానే ప్రజలు చూస్తారు. మిగతా అన్ని వస్తుంటాయి, పోతుంటాయి. కేసీఆర్ ఈ పార్టీని ప్రారంభించిన తొలినాళ్ళ నుంచి, ఉద్యమ సంస్థను ప్రారంభించిన తొలినాళ్ళ నుంచి దాదాపు డజన్కు పైగా సంస్థలు వచ్చినాయి, పోయినాయి. నరేంద్ర గారు కావచ్చు, విజయశాంతి గారు కావచ్చు, ఇంకా చాలా మంది, చాలా సంస్థలు వచ్చినాయి, పోయినాయి. దేవేంద్ర గౌడ్ గారు కావచ్చు, చాలా మంది, చాలా నాయకులు పార్టీలు పెట్టినారు, నిలదొక్కోలేకపోయినారు. ఆ పార్టీలను నిలదొక్కునేటట్లు కార్యక్షేత్రంలో వాళ్ళు ప్రజాభిమానం సంపాదించుకోలేకపోయారు. ఎవరైనా పార్టీలు పెట్టవచ్చు, నాయకత్వం వహించవచ్చు, పురోగమించవచ్చు, వాళ్ళకున్న ప్రజాస్వామ్య స్వేచ్ఛని ఎవరు కాదని లేరు. కానీ కేసీఆర్ కు సబ్స్టిట్యూట్ గా, కేసీఆర్ కు ప్రత్యామ్నాయంగా, కేసీఆర్ బదులు తామే అనేటువంటి భావన కలిగించేటువంటి రీతిలో తెలంగాణ రాజకీయాలలో ఇంకెవరు కూడా చేయలేరు. అప్పుడు రెండు ప్రధాన స్రవంతి రాజకీయ పార్టీలు, రెండు జాతీయ పార్టీలుగా ఉండేటువంటి బీజేపీ, అదేవిధంగా కాంగ్రెస్, ఒక ప్రాంతీయ అభిలాషతో పుట్టినటువంటి తెలంగాణకే పరిమితమైనటువంటి రాజకీయ పార్టీతో తలపడలేక తలపులు కలుగుతున్నాయి.
ఒకరు కేంద్రంలో ఒకరు రాష్ట్రంలో అధికారంలో ఉండవచ్చు కాక, కానీ కేసీఆర్ ప్రస్తావన లేని వాళ్ళ రాజకీయ ప్రకటనలు లేవు, వాళ్ళ రాజకీయ ఉపన్యాసాలు లేవు. రెండు ప్రభుత్వాలను, దేశ ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపేటువంటి రెండు రాజకీయ పార్టీలు కేసీఆర్ చుట్టూ చర్చ చేయక తప్పని పరిస్థితి వాళ్ళకు ఉందంటే కేసీఆర్ స్థాయి ఏందో, కేసీఆర్ పరిజ్ఞానం ఏందో, కేసీఆర్ రాజకీయ శక్తి ఏందో రెండు రాజకీయ పార్టీలకు బాగా తెలుసు. కాబట్టి ఈ నేపథ్యంలో మిగతా వాళ్ళు ఎవరైనా ఇక్కడి నుంచి పోయిన వాళ్ళు, రాజీనామా చేసిన వాళ్ళు, సస్పెండ్ అయిన వాళ్ళు ఎవరైనా సరే ఏవైనా సంస్థలు పెట్టుకోవచ్చు, వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఉంది. ప్రజాక్షేత్రంలో తమను తాము నిరూపించుకోవచ్చు, ఎవరికేం వర్తించాలి. కానీ చాలా మంది ప్రస్తుత నేతలు, మాజీ నేతలు కూడా బీఆర్ఎస్ కి సంబంధించిన వాళ్ళు ఆమె వెనకే పోబోతున్నారని అంటున్నారు సార్. చూస్తాను కదా మరి రేపు నేను అది ఆ భావం అంటే అటువంటి ప్రచారం సరైనదని నేను భావించటం. చాలా పార్టీ మంది పేరు ఎవరు కూడా తెలంగాణ రాజ్య సమితి, మళ్ళీ టీఆర్ఎస్, అది కూడా షార్ట్ కట్ లో పెట్టుకున్న మనకి ఏమి ఇబ్బంది లేదమ్మా. ప్రజలలో నిరుపమ గారు సంతకు పోయో బజారుకు పోయో కూరగాయలు కొనేటప్పుడే వంకాయలు కొనాలన్నా కూడా దాంట్లో పుచ్చేది, పండిందేది, లేతగా ఏది ఉంది, ఫ్రెష్ గా ఏది ఉంది చూసి ఏరి ఉంటారమ్మా. కాబట్టి ఒక రాజకీయ పార్టీకి స్థానం ఇచ్చేటప్పుడు, గౌరవం ఇచ్చేటప్పుడు, అవకాశం ఇచ్చేటప్పుడు అన్ని ప్రజలు మనసులో పెట్టుకొని పరిశీలన చేసి, ప్రజలు చెప్పరు నోటితో బయటికి, కానీ వాళ్ళు చూపించేటువంటిది వాళ్ళ యొక్క నిర్ణయం ద్వారా తెలియజేస్తార. సమయం వచ్చినప్పుడు చాలా సూక్ష్మ దృష్టి ఉంటుంది ప్రజలను ఎప్పుడు తక్కువ అంచనా వేయకూడదు. కొంతమంది అక్షరాస్యులుగా తక్కువ మంది ఉండొచ్చు, పట్టాలు తక్కువ మందికి ఉండొచ్చు, పరిశోధకులు తక్కువ మంది ఉండొచ్చు జనసామాన్యం, కానీ జనసామాన్యం యొక్క దృష్టి ఎప్పుడు కూడా చాలా సూక్ష్మమైంది, చాలా పదునైనటువంటిది. అది నేను బలంగా నమ్ముతాను. ఇప్పుడు ఈ పరిణామాల వెనక ఎవరున్నారని మీరు అనుకుంటున్నారంటే కవిత గారి వెనక? మీరు మీడియా వాళ్ళే మీరే అనలైజ్ చేసి చెప్తున్నారు కదా ఎవరున్నారో. అంతేనంటారా? రైట్ సార్, ఫైనల్లీ ఒక్కటి చెప్పండి. ఇప్పుడు ఇటు అంటే కవిత గారు, ఇటు సైడ్ హరీష్ గారు వచ్చినప్పుడు హరీష్ గారికి మొగ్గు చూపి కవిత గారిని బయటికి పంపించారా? అట్లా మొగ్గు చూపడము, ఇంకోరి పట్ల వ్యతిరేకంగా ఉండడం అట్లేం లేదు. ఇప్పుడు పార్టీ లైన్ అంటూ ఒకటి ఉంటది. ఓకే, మీకు 100 రకాల అభిప్రాయాలు ఉండవచ్చు ఒక అంశం మీద. హా. అది పార్టీ అంతర్గత వేదికలో చర్చించుకోవడము, అభిప్రాయం వెల్లడి చేయడము, మెజార్టీ అభిప్రాయానికి కట్టుబడి ఉండి ఓ రాజకీయ పార్టీగా పనిచేయడం, అదే ప్రజాస్వామ్యం యొక్క స్ఫూర్తి. ఒక పార్టీకి కానీ, ఒక సంస్థకి కానీ, ఒక ప్రభుత్వానికి కానీ. నాకు కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి కాబట్టి నా అభిప్రాయమే సరైంది, మిగతా వాళ్ళది కాదు అనే ధోరణిలో ప్రవర్తిస్తే అది వ్యక్తిగత ధోరణి అవుతుంది. సెక్టేరియన్ అంటారు దాన్ని, వ్యక్తిగత ధోరణి అవుతుంది. కాబట్టి హరీష్ రావు గారు వారి వైపు మొగ్గు చూపారా, లేకుంటే ఈ వైపు అటువంటి పరిస్థితే లేదు. అక్కడ వ్యక్తుల అంశం కానే కాదు. అది పార్టీకి సంబంధించి ఒక విధానం ఉంటది. ఒక ఘటన జరిగినా, ఒక అంశం వచ్చినా తెర మీదకి ప్రజలకు సంబంధించినటువంటిది, అది రిజర్వేషన్లు కావచ్చు, మరొకటి కావచ్చు, వనకచర్ల కావచ్చు, కాళేశ్వరం కావచ్చు, ప్రజల ఇష్యూ ఇంకేదైనా కావచ్చు, దేశకాల పరిస్థితులను బట్టి జరిగే ఘటనలు అనేక ఉంటాయి, అవి కావచ్చు. వాటి పట్ల ఏ వైఖరి తీసుకోవాలనేటువంటిది పార్టీ చర్చ చేసి ఒక వైఖరి తీసుకొని ప్రకటిస్తారు. అట్లా కాకుండా ఎవరికి వాళ్ళు తోచినట్టు ఇదే నా వైఖరి, నేను చెప్పిందే కరెక్ట్, నా ఆలోచన పరంగా పోతేనే పార్టీ కరెక్ట్ పోయినట్లు, లేకుంటే తప్పు, నా ఆలోచనను పాటించకపోతే కేసీఆర్ కూడా తప్పు చేసినట్లే అని భావించడం అనేది, ఇది వ్యక్తులు ఎవరికి వాళ్ళు అతిగా తమ శక్తిలో, తమ విజ్ఞతను ఎక్కువ ఉందనుకొని ఆపాదించుకొని ఎదుటోళ్ళని విస్మరించి పరిస్థితులు తక్కువ అంచనా వేసి చూసేదానికి ఇది ఒక తార్కాణం. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, మీ ఒపీనియన్ తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.